మామ చూసేసాం మళ్ళీ మరొక వన్ ఆఫ్ ద నెయిల్ బ్యాటింగ్ ఫినిష్ చూసేసాం. మ్యాటర్ ఏంటంటే నిన్న జరిగినటువంటి డీసీ మరియు జీటీ మ్యాచెస్లో ఫస్ట్ డీసీ వాళ్ళు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నారు. అండ్ ఇనిషియల్గా స్టార్ట్ చూసుకున్నట్లయితే జీటీ వాళ్ళకి అంత మంచి స్టార్ట్ ఏం రాలేదు, ఎందుకంటే సాయి సుదర్శన్ తొందరగా అవుట్ అయ్యాడు. బట్ దాని తర్వాత వచ్చినటువంటి శుభ్మన్ గిల్ మరియు జాస్ బట్లర్ ఎక్సలెంట్ కంట్రిబ్యూషన్ చేశారు. మెయిన్లీ బట్లర్ చూసుకున్నట్లయితే తనకు రీసెంట్గా డీసీ పైన డామినేషన్ని మళ్ళీ కొనసాగిస్తూ మరొక హాఫ్ సెంచరీ బాధేశాడు. అలాగే కెప్టెన్ శుభ్మన్ గిల్ కూడా ఫైర్ నాక్తో 70+ రన్స్ స్కోర్ చేశాడు. అండ్ ఇది వాళ్ళ టీంకి చాలా హెల్ప్ చేసింది. అలాగే వాళ్ళ మిడిల్ ఆర్డర్లో మళ్ళీ ఏ సమస్యలు వస్తాయని అనుకుంటే బట్ వాషింగ్టన్ సుందర్ అఫ్ ద ఆర్డర్ ప్రమోట్ చేయడమే చాలా బాగా కలిసి వచ్చింది. తను కూడా వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ 50 చేశాడు. అండ్ లాస్ట్లో వాళ్ళంతా బెస్ట్ ఫినిష్ అందుకోలేకపోయినా కానీ వాళ్ళు 210 స్కోర్ పుటప్ చేశారు. అండ్ బౌలింగ్ చూసుకున్నట్లయితే ఎక్సెప్ట్ లుంగి ఎంగిడి ప్రతి ఒక్కరు కూడా 9+ ఎకానమీ 10+ ఎకానమీతో బౌలింగ్ చేశారు డీసీ వాళ్ళు. సో పిచ్ అనేది బ్యాటింగ్కి చాలా అనుకూలించింది. బట్ ఎంగిడి స్లోవర్ వన్స్ వేసి ఎక్సలెంట్గా కంట్రోల్ చేశాడు. అండ్ మెయిన్లీ చూసుకున్నట్లయితే నటరాజన్ కూడా చాలా బాగా కంట్రోల్ చేశాడు. బట్ లాస్ట్ ఓవర్లో రన్స్ ఎక్కువ ఇచ్చేసాడు. అండ్ 211 రన్స్ భారీ తేడాతో భారీ టార్గెట్తో వారిలో దిగినటువంటి డీసీ వాళ్ళకి ఓపెనింగ్ మాత్రం చాలా ఎక్సెప్షనల్గా వచ్చింది. ఎందుకంటే వాళ్ళ 19 సంఖ్య కానీ కేఎల్ రాహుల్ కానివ్వండి, ఇద్దరు చాలా ఎక్సెప్షనల్గా ఆడారు. అండ్ వాళ్ళ పార్ట్నర్షిప్ చూసుకున్నట్లయితే ఓపెనింగ్ పార్ట్నర్షిప్ 70+ రన్స్ వచ్చింది. అండ్ దాని తర్వాత ఎప్పుడైతే 19 సంఖ్య అవుట్ అయిపోయాడో ద మ్యాన్ ప్రసిద్ధ కృష్ణ ఇంపాక్ట్ క్రియేట్ చేసిన తర్వాత వచ్చినటువంటి నితీష్ రాణా మళ్ళీ సేమ్ ఫెయిల్యూర్ స్టోరీ. యాజ్ ఇట్ ఈస్ ఫెయిల్యూర్ అంటేనే ఫెయిల్యూర్కి నితీష్ రాణా అర్థమైపోయాడు. మూడో మ్యాచ్లో కూడా మళ్ళీ ఫెయిల్ అయిపోయాడు. అండ్ దాని తర్వాత వచ్చినటువంటి సమీర్ రిజ్వీ వెంటనే డక్అవుట్ అయిపోయాడు. ఎందుకంటే చెప్పుకున్నాం మనం రషీద్ ఖాన్ వర్సెస్ మన సమీర్ రిజ్వీ చూడాలి అని. బస్ కనీసం డామినెన్స్ ఉంటుంది, దాని తర్వాత వికెట్ ఇస్తాడేమో అనుకున్నాం. బట్ ఫస్ట్ బాలే స్లోగా డిఫెన్స్ చేద్దాం అనుకున్నాడు. గూగుల్కి బీట్ అయిపోయి వికెట్ ఇచ్చేసాడు. అండ్ రషీద్ ఖాన్ వాజ్ బిన్ ద కంప్లీట్ గేమ్ చేంజర్ ఇన్ దిస్ ఇన్నింగ్స్. ఎందుకంటే తను ఎక్సెప్షనల్గా బౌలింగ్ చేసి 4.5 ఎకానమీతోనే 3 వికెట్స్ తీసుకున్నాడు. అండ్ ఫీల్డింగ్లో కూడా చాలా అద్భుతంగా కంట్రిబ్యూట్ చేశాడు. అండ్ డీసీ వాళ్ళు చూసుకున్నట్లయితే కేఎల్ రాహుల్ వాజ్ మీ అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్. ఎందుకంటే 92 రన్స్ దగ్గర అవుట్ అయ్యాడు. దట్స్ అన్ఫార్చునేట్ టు గెట్ అవుట్ సైడ్ ఇచ్. బట్ అది తనకు ఉండుంటే ఈ మ్యాచ్ని తానే మొత్తం తీసుకెళ్ళిపోయి ఉండేవాడు. బట్ దాని తర్వాత ఇనీషియల్గా డీసీ వాళ్ళు మొత్తం వికెట్స్ కోల్పోతూనే ఉన్నారు. అండ్ అన్ఎక్స్క్యూజువల్ రన్అవుట్స్. అసలు రాహుల్కి మరియు ట్రిస్టియన్ స్టబ్స్కి ఎందుకు అండర్స్టాండింగ్ లేదో అర్థం కాలేదు. ఫీల్డర్ 38 సర్కిల్ని దాటకన్నా ముందే ట్రిస్టియన్ స్టబ్స్ హాఫ్ ఆఫ్ ద పిచ్ని కవర్ చేశాడు. అండ్ రిటర్న్ వస్తున్నా కానీ రన్అట్ అయిపోయాడు. డేవిడ్ మిల్లర్ని చూసాం, దాని ముందే బ్యాటింగ్కి వచ్చి దాని ఇంజురీ అని చెప్పేసి రిటైర్ హర్ట్ వెళ్ళిపోయాడు. బట్ తర్వాత ఎప్పుడైతే టీంకి అవసరమో దాని తర్వాత తను వచ్చాడు, కాంట్రిబ్యూట్ చేశాడు, ఎక్సలెంట్గా ఆడాడు. బట్ లాస్ట్ ఓవర్లో ఏమైందో తెలియదు. అసలు 13 రన్స్ కావాలన్నప్పుడు ఫస్ట్ బాల్ బౌండరీ వచ్చింది. తర్వాత సింగిల్ తర్వాత మిల్లర్ 6 కొట్టిన తర్వాత బాల్ అనేది సైడ్కి తగిలినప్పుడు సైడ్కి లెగ్ సైడ్కి వెళ్ళిపోయింది. అలకగా 1 రన్ తీయచ్చు, ఈజీగా 1 రన్ తీయాల్సి ఇచ్చు, లేదంటే హార్డ్గా ట్రై చేస్తే 2 రన్స్ తీయచ్చు. ఎక్కడికి వెళ్ళి వాళ్ళ గేమ్ టై అయ్యేది. బట్ మిల్లర్ ఏమనుకున్నాడో ఏమో, ఆపోజిట్ లైన్లో ఉన్నది కూడా కుల్దీప్ యాదవ్ కూడా హ్యాండ్ అయినా ఆడగలిగేటువంటి ప్లేయర్. బట్ ఎందుకు